ఆశ్రే ఆశ్రే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనురజ్జ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సండే రోజు అండి. ఎప్పటి నుంచో వీడియో చాలా బాగా పెట్టేదాన్ని ఫస్ట్లో నుంచి. ఇంక ఇప్పుడైతే పిల్లలతో అయితే కుదరట్లేదు సండే వ్లాగ్స్ తీద్దామన్నా కూడా. మీ అందరికీ హ్యాపీ సండే అండి. ఎప్పుడైనా కూడా సండే రోజు ఏదో ఒక స్పెషల్ ఉండేది. ఇంక ఈరోజు వచ్చేసి పాపం మా ఆయన చాలా బాధగా ఉన్నాడు. ఎందుకంటే ఎందుకు అందరూ సేవలు వచ్చి జ్వరం వచ్చింది కాబట్టి నేను మాసం తెచ్చుకోవడానికి అవకాశం లేదు కాబట్టి అందుకని చెప్పి మేము కూడా తెచ్చుకోవడానికి లేదుగా. చిన్న ఆశగా ఉంది, కాకపోతే ఇంట్లో నేను ఒక్కని తింటే బాగుందని చెప్పి అందరి కోసం ఆగిపోయాను. సరేనండి, అందుకని చెప్పేసి ఇంక పొద్దున అయితే లేచి ఇంక ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఇంకా పిల్లలకైతే స్నానం చేసేసి ప్రార్థనకైతే వెళ్ళొచ్చాము. పిల్లల కోసం టిఫిన్ అయితే పొద్దునే రాగి దోశ చేశాను, అలానే పల్లి చట్నీ రెండు అయితే కాంబినేషన్ చేశాను, రెడీ చేశాను. ఇంకైతే తినేశారు. ఇంకా ఆశ్రితను కూడా రెడీ చేసేసాను. ఇంకా అమ్మ చూసారు హాయ్ చెప్పమని కూడా చెప్పట్లేదు. ఆశ్రిత కమ్ హ్యా దా దా మీరే. ఇంకా ఏం కర్రీ చేయలేదండి. ఇంకా అన్నం అయితే ఉండేలేను. ఇంకా ఇంట్లో పనులన్నీ చేసేసుకొని టిఫిన్ అయితే చేసేలేము ప్రార్థనకి. ఇంక ఇప్పుడే ప్రార్థన నుంచి అయితే వచ్చాము. ఇంక ఈ లోపు అయితే ఇంట్లో కూడా కూరగాయలు బంగాళదుంప బీట్రూటే ఉంది. ఇంకా వాటిలో ఏం చేయాలో ఏమని అర్థం కాక ఇంకా పెరుగు చట్నీ అయితే రెడీ చేద్దాం అనుకుంటున్నాను. పెరుగు పచ్చడి ఇంకెలా రెడీ చేస్తానని చూసేయండి. కొత్తగా చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకుంటాం. అదే విధంగా ఏమొచ్చేసి మా ఆడబిడ్డ అండి, అంటే సీను వాళ్ళ చెల్లెలు. హాయ్ అయిపోయింది దాక్కుంటున్నా. ఇంకా మా ఆడబిడ్డ అయితే చిన్న ఫ్రెండ్ చేయించుకొని అయితే ఇంకెక్కడ ఉందండి. సరే, పెరుగు చట్నీలో కావాల్సిన ఐటమ్స్ అన్నీ మొత్తం అయితే కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, అలానే కరివేపాకు. ఇంకా అదేవిధంగా పెరుగు అయితే తీసేసుకున్నాను. చిక్కగా అయితే గిలకొట్టేసాను. అదేవిధంగా బండి కూడా పెట్టేసాను, కాయలు కూడా పోసేసానండి. టైం అయితే చాలా అవుతుంది, ఫుల్ ఆకలి అవుతుంది. పొద్దున్న ఇప్పుడు టిఫిన్ చేసి వెళ్ళాం కదా, ఇంకా ఆయన అయితే తిట్టిందండి. అదేవిధంగా తాలింపు గింజలు అయితే వేసుకున్నాను. ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాను. అదేవిధంగా పచ్చిమిర్చి కూడా వేసేసాను. మొత్తం అయితే బాగా ఫ్రై చేసి వేసుకున్నాను. మా పిల్లల్ని అయితే రెడీ చేసేసాండి. ఇంక వాళ్ళిద్దరు వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్. సండే రావట్లేదుగా. ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయిపోయాయి. అదేవిధంగా ఇంకా టమాటాలు కూడా వేసేసాను. అదేవిధంగా కరివేపాకు కూడా వేసేసుకున్నాను. మొత్తం అయితే బాగా ఫ్రై చేసేసుకున్నాను. మరి మీరైతే ఎలా చేస్తారు అనేది కామెంట్ చేయండి. నాకైతే ఇలానే చేతావు, అందుకని చెప్పేసి అయితే ట్రై చేస్తున్నాను. టమాటాలు కొంచెం మగ్గేంత వరకు అయితే కొంచెం అయితే మూత పెట్టేసుకున్నాము. మొత్తం అయితే బాగా ఫ్రై అయిపోయినాయి. ఇంకా అదేవిధంగా కొంచెం పసుపు అయితే వేసేసుకున్నాము. అలానే కొంచెం కారం, అదేవిధంగా ఉప్పు కూడా వేసేసుకున్నాం. తగినంత ఉప్పు అని అయితే వేసేసి కానీ మొత్తం అయితే బాగా ఫ్రై చేసేసుకున్నాం. ఇంకా మా తాలింపు అయితే వేగింది. ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకొని పెరుగు అయితే వేసేసుకున్నాం.
పెరుగు అయితే బాగా వెళ్ళి కొట్టేసానండి శుభ్రంగా. ఇంకా మన తాలింపు కూడా వేగింది కదా, ఇంకా గ్యాస్ స్టవ్ అయితే ఆపేసుకొని, ఎందుకంటే గ్యాస్ ముట్టిస్తే పెరుగు అనేది విరిగిపోయింది కదా, అందుకని చెప్పేసి గ్యాస్ స్టవ్ ఆపేసుకొని చేసుకోవాలి. మనకు పెరుగు అయితే వేసేసుకున్నాం. ఆ పెరుగు గిన్నెని కొంచెం వాటర్ అయితే వేసేసుకొని బాగా తిప్పేసుకొని, ఇంకా వాటర్ కూడా పోసేసుకున్నాం అండి కొంచెం. అప్పటికే మాకు చల్లచారు అనేది రెడీ అయిపోయింది. మీరైతే ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి మరొకసారి. సరే, ఇంకా పిల్లల్ని అయితే పిలిచేసి వాళ్ళకైతే అన్నం ఇచ్చేస్తాను. అంతేనండి, ఇంకా వంట అయితే ప్రిపేర్ అయింది. ఇంకా పిల్లలు వచ్చేసి ఇంకా ఆడుకోవడానికి అటు వెళ్ళారంట. ఇంకా వాళ్ళు వచ్చేసి ఇంతట్లా తిన్నారు. ఇంకా నేను పిల్లలకి రెడీ చేసి అంతే పెట్టేస్తాను. ఇంక నేను మా ఆయన అయితే టేస్ట్ చేద్దాం ఎలా ఉంది అనేది. పెరుగు చట్నీ సండే స్పెషల్ వచ్చేసరికి పెరుగు చట్నీ అంటే, ఈ పెరుగు చట్నీ చూస్తుంటే నాకైతే మటుగా కోపం వస్తుందండి. కోపం ఎందుకు లేదని ఆదివారం మాసం తినాలని రూల్ ఉంది. అంటే ఇంకా సండే వచ్చేదానికి అయితే చెప్పే కదా, పిల్లలకైతే జ్వరం వచ్చేసిందని చెప్పి, ఇంకా ఫీవర్ వచ్చిందని చెప్పి, ఇదిగో ఈరోజు అయితే ఇంకా చికెన్ కోసం పోదని చెప్పి కూడా ఇంకా అది ఆగిపోయాను. ఇంకా ఎందుకంటే ఇంక మళ్ళీ ఒక్కనే తెచ్చుకుంటే నేను ఒక్కనే తింటాను బాగుంటుందని చెప్పి పిల్లలు ఉన్నారు కదా, ఇంకా పిల్లలతో పాటు తినడానికి అవకాశం లేదు కాబట్టి ఇంకా పెరుగు చట్నీ అయితే ఇంట్లో పెరుగు చట్నీ అయితే చేర్చుకున్నాను. ఇంకా పెరుగు చట్నీ అయితే తినబోతున్నాం. ఇంకా పెరుగు చట్నీ అయితే చూడండి, ఇంకా ఈ విధంగా అయితే ఉల్లిపాయలు, కరివేపాకు, అదేవిధంగా తిరమాత గింజలు ఎన్ని మొత్తం వేసి చేసుకుని ఇంక ఈ విధంగా పెరుగు చట్నీ తయారు చేసుకున్నాము. ఇంకా ఏందా ఈరోజు సండే అయినా కానీ సీన్ అనేది వచ్చేటప్పటికి పెరుగు చట్నీ తింటాను కొన్నారా, చెప్పే కదా ఇంకా అది. ఇంకా అందుకని చెప్పి ఇంకా పెరుగు చట్నీ అయితే మనకి బాగుంది, సూపర్గా టేస్ట్ ఎదిరిపోయింది. అసలుకి ఈరోజు మాంసం కూడా తిన్నట్టు ఉంది. పెరుగు చట్నీ కూడా టేస్ట్ ఎదిరిపోయింది. అసలుకి మాంసం కూడా తిన్నట్టు ఉంది. పెరుగు చట్నీ కూడా చెప్పడానికి కూడా అసలు భలే ఉందండి, తప్పదు, బాగుంది. ఇంకా అందుకని తింటున్నాను. మరి పుట్టక ఇది తినేసి సరే. పెరుగు చట్నీ అయితే మరి సూపర్గా అదిరిపోయిందండి, బాగుంది అయితే మటుగా టేస్ట్ మటుగా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మరి తర్వాత తినడానికి కుడితే ఉండదు. రోజు ఎక్కువ నా కోసం పార్సిల్ తీసుకొచ్చు చూశారు కదండి, రోజు నా కోసం కొద్దిగా పార్సిల్ తీసుకొచ్చుంటే వచ్చేదేమని చెప్పాను. అక్షయాన్ని ఆదర్శలు వేస్తే ఆశతో వచ్చిందండి పెరుగు చట్నీ మాకు సరిపోదు, అందుకని చెప్పి కొద్దిగా పార్సిల్ తీసుకుంటున్నాను. సరేనండి, ఇంకా పెరుగు చట్నీ అయితే టేస్ట్ సూపర్గా ఉంది. ఇంక మా ఆయన మాట్లాడుతుంటే సరే ఆయన మాట్లాడాలి అని చెప్పేసి ఇంక నేనైతే తింటా ఉన్నాను. बहुत बहुत अच्छा, बहुत बहुत अच्छा है. మా ఆయనకి ఏం లేదండి, సండే అప్పుడు మోసం ఉండాలి, అందుకని చెప్పేసి కొంచెం బాధగా ఉన్నాడు. ఇంకా పరిస్థితులు అర్థం చేసుకోవాలా. అమ్మో